నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు మనం ఒక బర్నింగ్ టాపిక్, సోషల్ ఇష్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే హాట్ టాపిక్గా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అసలు సోషల్ ఇంక్లూజన్ అంటే ఏంటి? దివ్యాంగులు ఆల్ ఇండియా సర్వీసెస్కి పనికిరారా? ఆ మాటకు వస్తే దివ్యాంగులైనటువంటి సర్జన్ల మీద కూడా ప్రజలకు నమ్మకం ఉండదా? ఈ కామెంట్స్ అన్నీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మనతో పాటుగా ఉన్నారు హైదరాబాద్లో ఉంటూ గత కొన్ని సంవత్సరాలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవడమే కాదు, ఆల్ ఇండియా సర్వీసెస్లో పోటీ పడుతున్నటువంటి చిరంజీవి గారు మనతో పాటుగా ఉన్నారు. హలో చిరంజీవి, ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ గుడ్ అండి. ఎలా అనిపిస్తోంది ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఐఏఎస్ కోచింగ్ తీసుకోవడం అనేది? ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను, సో ఈ సొసైటీలో నేను సర్వే అవ్వాలంటే నీడ్ టు ఎడ్యుకేట్ ఫస్ట్. సో ఆ విధంగా చూసి చాలా డెవలప్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ అవని, యాజ్ ఏ ఒక ఆల్ ఇండియా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలంటే కావాల్సిన నాలెడ్జ్ని కానీ, ఈ సొసైటీని అర్థం చేసుకోవడానికి కానీ చాలా డెవలప్ అయ్యాను. సో చాలా ఎంపవర్ అయ్యాను నేను రూరల్ టు అర్బన్ రావడానికి. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందా హైదరాబాద్కి వచ్చి సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం? ప్రిపేర్ అయిన తెలుగు మీడియం. సో నేను స్టార్టింగ్లో ఫీల్ అయ్యేవాడిని, అరే నేను తెలుగు మీడియం క్రాక్ చేస్తానా చేయలేనా, సో తెలుగు మీడియం సోర్సెస్ లేదు కదా, లేదంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు కదా. సో ఈ టైప్ ఆఫ్ మైండ్లో ఉండేవాను. బట్ ఇక్కడికి వచ్చాక ఐ కెన్, సో చేయగలను ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. తెలుగు మీడియం నాకు వస్తుందా లేదా అనుకున్నారు, దాన్ని బయటకు వచ్చారు. యూ క్రాక్డ్ ఇట్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో గ్రూప్ 1 సర్వీసెస్కి సంబంధించి ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళారు, సివిల్స్లో మెయిన్స్ దాకా కూడా వెళ్ళారు. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను కూడా ఈ సర్వీసెస్లో లేకుంటే ఈ సొసైటీలో భాగం, ఐఎమ్ నో లెస్ దాన్ టు ఎనీ అదర్ పర్సన్, ఎవరికి నేను తక్కువ కాదు అనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది. కాకుంటే వివక్ష అనేది కనిపిస్తోందా ఈ మధ్య కాలంలో? అది పెరిగింది అనిపించిందా? కనిపిస్తుంది మ్యామ్, ఆబ్వియస్లీ సొసైటీలో కనిపిస్తుంది. ఎందుకంటే ఒక 75 years బ్యాక్ చూసుకుంటే ఒక ఉమెన్కి ఇంట్లో నుంచి బయటకు వచ్చి రానిచ్చే వాళ్ళు కాదు, కానీ వాళ్ళకి సపోర్ట్ చేశారు. రానున్న రోజుల్లో సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు హై పొజిషన్లో ఉంటున్నారు నవే డేస్ విత్ సపోర్ట్. బట్ మాలాంటి వాళ్ళకి మానసికంగా ఒక తెలియని ఒక ఆవేదన ఉంటుంది. సో మమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు? ఒక ఒక వీల్ చైర్ పర్సన్ ఉంటారు, 2 కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు. ఇఫ్ దే ఆర్ ఎడ్యుకేట్ నో వరీస్, బట్ ఇఫ్ దే ఆర్ అన్ఎడ్యుకేట్ వాట్? సో వాళ్ళు చేయలేరు, మనోవేదన బయట చెప్పలేరు. డిపెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది, దీనికి తోడు వివక్ష ఉంటుంది. ఇప్పుడు ఈ డిపెండెన్సీ మేము సమ్టైమ్స్ నేను డిపెండ్ అవుతుంటాను. సో ఆ డిపెండెన్సీ లేకుండా నేను సర్వే అవ్వలేము. బట్ మేము దాన్ని క్రాస్ చేసుకొని మీలాంటి వాళ్ళతో మేము పోటీ పడాలి. మేము ముందు ఫిజికల్గా కాదు మెంటల్ కూడా స్ట్రాంగ్ అవుతేనేమో మీలాంటి వాళ్ళతో పోటీ పడగలుగుతాం. సో ఆ సొసైటీలో మేము సర్వే అవ్వగలుగుతున్నాం, అనేక రంగాలు కూడా మేము రాణించగలుగుతున్నాం. వివేక జరుగుతుంది. మాకున్న అవకాశాలను వినియోగించుకోవడానికి సపోర్ట్ అయితే ఎప్పుడు వస్తుందో అప్పుడు మేము ఇంకా మూవ్ ఆన్ అవ్వగలుగుతాం. ఆ సపోర్ట్ సమాజాన్ని నుంచి, మీలాంటి వాళ్ళ నుంచి, అండ్ మా ఫ్యామిలీ వారికి అవేర్నెస్ రావాలన్నా సార్ మీలాంటి వాళ్ళ సపోర్ట్ కావాలి మాకు. అండ్ యాజ్ ఏ ఆల్ డిపార్ట్మెంట్స్, అంటే ఐ మీన్ సొసైటీ కానీ, ఒక ఎన్జిఓస్ కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నమెంట్ స్టేట్స్ కానీ ఈ సపోర్ట్ మాకు ఉండాలి. అప్పుడైతే మేము బయటకు రాగలుగుతాం. మా అంతా మేము రావడం చాలా కష్టం, ఎందుకంటే సపోర్ట్ లేకుండా రాలేం. సోషల్ ఇంక్లూజన్ అంటే అదే కదా, మన సొసైటీలో అందరూ పార్ట్. ఆర్టికల్ 4 అంతే చెప్తుంది, అందరు ఈక్వల్, చట్టం అందరు సమానులే. సో అందరు సమానంగా ఉన్నప్పుడే కదా మనం చేయగలుగుతాం. అది లేకుండా మీరు వేరు మేము వేరంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అందులో మనం దివ్యాంగుల గురించి మాట్లాడుకున్నప్పుడు విత్ డ్యూ రెస్పెక్ట్ అని వచ్చినటువంటి రీసెంట్ కామెంట్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ మిగతా సబర్వాల్ గారు చేసినటువంటి కామెంట్స్ చూసిన తర్వాత ఏమనిపించింది చిరంజీవి గారు మీకు? టీచ్ చదవంగానే తెలియని మేము చేయకుండా అంత ఫిజికల్ స్టామినా లేకుండా వాళ్ళు ఇది అవుతున్నారా? అంటే ఆల్ ఇండియా సర్వీస్ మేము ఎలిజిబుల్ కాదా? పని చెప్పని కాదంటే మేము వెళ్ళిపోతాం. ఈ చట్టాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ఇంకా మాకు రూల్స్ ఎందుకు? లేదంటే మేము పక్క వెళ్ళిపోతాం. ఇంప్లిమెంట్ చేయవలసిన మీరే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మాలో ఇంకెక్కడ ఉంటారు? ఎంతవరకు సబబు అది? సో ఇప్పుడు శ్వేతా సబర్వాల్ గారు మాట్లాడిన తర్వాత బాలలత గారు కౌంటర్ ఇచ్చారు. కౌంటర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ట్రైన్ కోచింగ్ తీసుకుంటుంది కదా బాలలత గారి దగ్గర. సో బాలలత గారు కూడా ఫార్మర్ బ్యూరోక్రాట్. తను 2 సార్లు క్రాక్ చేసి 2 సార్లు మంచి ర్యాంక్ తెచ్చుకొని సర్వీసెస్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు తను రన్ చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్ కూడా కమర్షియల్గా రన్ చేస్తున్నారా? ఎలా ఉంది తన రన్ చేసేటువంటి ఇన్స్టిట్యూట్లో? మీరు ఎలా దానికి కోచింగ్ తీసుకుంటున్నారు? నేను 2018లో మ్యామ్ దగ్గరకు వచ్చింది డైరెక్ట్గా. సో కోచింగ్ జాయిన్ అయినా, సో అయితే ఇక్కడ కోచింగ్ జాయిన్ అయినా వాళ్ళకి గైడ్ చేస్తున్నారు అప్పటి నుంచి నాకు. సో ఇక్కడ ఎవరైనా సరే ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారంటే మనకంటూ ఒక పర్సనల్ వ్యూ ఉంటుంది.
అండ్ అట్ ద సేమ్ టైం ఆమె టూ టైమ్స్ ర్యాంకర్ బాల్యత మ్యామ్. 2 టైమ్స్ ర్యాంక్ అయితే ఆమె 8 ఇయర్స్ సర్వీస్ చేసి ఆమె అందులోనే ఆమె ఇంటర్నల్గా ఫీల్ అయ్యారు, నాలాంటి వాళ్ళని తయారు చేయాలి. సో ఈ సొసైటీకి ఐఏఎస్ ఆఫీసర్స్ని ఇవ్వాలి, నేను బయటకు వస్తేనే ఇవ్వగలుగుతాను అని చెప్పి ఆమె బయటకు రిజైన్ చేసి ధైర్యంగా, ఆమె డిజబుల్, దాని సపోర్ట్ లేదు బ్యాక్గ్రౌండ్లో. అంటే సపోర్ట్ మీన్స్ సో ఆమె ఒక సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ లేకుండా అంత పొజిషన్ని వదులుకొని రాలేరు కదా మేము. దాన్ని వదులుకొని వచ్చి గత ఫ్యూ ఇయర్స్ నుంచి ఆమె సర్వీస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని కాదు, కానీ ఆమె దగ్గరకు వచ్చిన మాలాంటి దివ్యాంగులకు గాను నార్మల్ యావత్ భారతదేశం ఇప్పుడు చూస్తుంది మీ కామెంట్ పైన. మీ చేసిన కామెంట్లు బట్టి డైవర్ట్ అయిపోయింది. దాన్ని ఎందుకు మీరు పాయింట్అవుట్ చేయండి. ఇప్పుడు మీరు దీన్ని పాయింట్అవుట్ చేయండి. పూజా కేట్గా చేసింది రైటా రాంగా మీరు అది పాయింట్అవుట్ చేయండి, దాన్ని ట్వీట్ చేయండి. వాళ్ళు మా హక్కులను ఆమె లాక్కుంటుంది. మాకు రావాల్సిన 4% డిజబుల్డ్ పర్సంటేజ్లో మాకు 1000 పోస్టులు 40 మహా అయితే 35 పోస్టులు ఉంటాయి. అంటే ఐవల్ లాక్కుంటారు అవి. మాకు రావాల్సిన పోస్టులు మీరు లాక్కుంటున్నారు. దాని మీద మీరు ఫైట్ చేయండి మీరు కావాలితే యాజ్ ఎ బ్యూరోక్రాట్గా. కానీ మా కోసం మీరు ఎందుకు అలా చేస్తున్నారు? అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసి మా మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడే అంతవరకు కరెక్ట్ మీకు అనిపిస్తుంది? ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఉంది. ఎక్కడ వీఆర్ నో వే లెస్ దాన్ టు ఎనీ అదర్ పర్సన్స్ అని చెప్పుకున్న తర్వాత ఇంక్లూజివ్ సొసైటీ గురించి మనం ఇన్ని మాట్లాడుకుంటున్నప్పుడు అసలు అంశం అంతా పక్కదారిపోయి ఒక బీటింగ్ అరౌండ్ ద బుష్ అన్నట్టుగా వేరే ఇష్యూస్ గురించి మాట్లాడుకోవడం. నిజంగా ఒక జెన్యూన్ పీపుల్ ఉన్నారు, ఎవరైతే కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతోంది, న్యాయం జరగాలి అనుకుంటే చేయాల్సినటువంటి మార్పులు చేర్పులు ఏమున్నాయి అనేది, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది ఇవ్వాల్సిన సజెషన్స్ అనేవి ఉంటాయి. అది కాకుండా మాట్లాడడము అంటే ఇప్పుడు డిఫరెంట్గా ఇప్పుడు ఎవరు బాలలత గారు కౌంటర్ ఇచ్చారు అంటే దానికి ఇంకొక కౌంటర్ ఇవ్వడం, రీకౌంటర్లు ఇవ్వడం, దీంతోనే సరిపోతుంది కదా. అవును. సో ఇప్పుడు మాలాంటి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఎన్నో హడల్స్ ఉంటాయి, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని వదులుకొని మేము వాటిని మేము క్రాస్ చేసుకొని ప్రిపేర్ అవుతున్న సమయంలో సో మాకు బాలలత మెంట వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళు మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తే మాలాంటి వాళ్ళు బయటకు వస్తారు, సర్వీస్ చేస్తారు. సో ఇప్పుడు ఇటువంటి లూప్ హోల్స్ గవర్నమెంట్ సర్వీస్లో లూప్ హోల్స్ చూడండి. ఎగ్జామ్ రాశారు, దాన్ని కరెక్ట్గానే దాన్ని ఏమంటారు ఇప్పుడు యూపీఎస్సీ ఇంటర్వ్యూ చెక్ చేశారు, ఆమె సర్టిఫికేట్స్ని వెరిఫై చేశారు. ఇంటర్వ్యూ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది యూపీఎస్సీలో, దాన్ని చెక్ చేశారు. అంటే అక్కడ సర్టిఫికేట్లోనే ఉన్న చూసారా లేదంటే ఫిజికల్గా ఆమె ఏం లోపం ఉందని చెక్ చేశారు. చెక్ చేసి డిజేబిలిటీ ఏ పర్సెంటేజ్లో ఉన్నదనేది కూడా ఎలా ఐడెంటిఫై చేశారు. అసలు చెక్ చేసిన వాడు బాగున్నాడు, జాబ్ వచ్చిన వాళ్ళు బాగున్నారు, దాన్ని అనుభవిస్తున్న వాళ్ళు బాగున్నారు. కానీ మా పర్సన్ మీరు మీరు 24 ఇయర్స్లో సర్వీస్ చేశారు మాలాంటి వాళ్ళకి. నిజంగా మీరు చేస్తుంటే ఇటువంటి ట్వీట్ చేసేవారు కాదేమో నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అనిపించింది. ఈవెన్ అనుభవం ఉన్నవాడే దేనికైనా సరే ఇదవుతాడు, ఆలోచించి మాట్లాడతారు. అనుభవం లేనివాడు ఆలోచించి ఏదైనా మాట్లాడతారు. సో అది మీరు ఉందంటే మీరు 24 ఇయర్స్ సర్వీస్ ఉందంటున్నారు. మీరు ఏం సర్వీస్ చేశారు? మీరు మాలాంటి వాళ్ళు చేశారా? చేస్తే ఇటువంటి ఆ వ్యాఖ్యలు అలా చేస్తారు మీరు. సో ఒక రకంగా సైకలాజికల్గా ట్రామా అనేది అయితే ఉంటుంది కదా. మేము మమ్మల్ని ఇలా రెస్ట్రిక్ట్ చేస్తారా, దీనికి పనికిరామా? 2 days అవుతుంది సరే. ఎందుకంటే అది పడుకునే ముందరే ఒక ఆఫీసర్, మేము ఫ్యూచర్ ఒక ఆఫీసర్ అయితే అటువంటి కాబోయే వాళ్ళు మమ్మల్ని అటువంటి ట్వీట్ చేస్తే ఎంతవరకు సర్వే అవుతుంది? ఇప్పుడు అంటే అనుకోడు పర్సనల్గా మిమ్మల్ని ట్వీట్ చేస్తే మీరు ఊరుకుంటారా? మీకు జెండర్ బేస్కి మిమ్మల్ని చేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోలేరు కదా. మీకు మనోవేదన ఉంటుంది కదా మాకు అట్లా మా లోపాన్ని గుర్తించి మీరు ఎంతవరకు అలా చేస్తారు? మేము ఆ లోపాన్ని పాయింట్అవుట్ చేసి చెప్తున్నారు. ఎంతమంది యావత్ భారతదేశం బాధపడుతుంది ఈరోజు మీ వల్ల? మాలాంటి దివ్యాంగులు ఎంతమంది బాధపడుతున్నారు? అర్హులేమో ఇక్కడ ఎటు కాకుండా ఉన్నారు, అనర్హులేమో కావాల్సింది పొందుతున్నారు మీలాంటి వాళ్ళ వల్ల. కేవలం మీరే కరెక్ట్గా ఉంటే మాలాంటి వాళ్ళకి మూవ్ ఆన్ అవుతాం మేము. అన్నీ కావాల్సినవి మాకు వస్తాయి, ఏవి లేవు. ఆర్టికల్ 14 ఇంప్లిమెంట్ అవుతుందంటే ఎక్కడ అవుతుంది? మీలాంటి వల్ల. పీడబ్ల్యూడీ యాక్ట్ ఏమవుతుంది? మన కాన్స్టిట్యూషన్ ఏమైపోయింది? ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? అవి లేవా? ఉంటే బయటకు వస్తాయి కదా మేము. ఇంత వివక్ష ఉంది మేము సొసైటీలో నో డేస్. డెవలపింగ్ కంట్రీ అంటున్నారు, ఇంకా డెవలప్డ్ కంట్రీ ఎప్పుడు అవుతుంది కానీ ఇటువంటి మహిళా సాధికారత అన్నారు. మరి దివ్యాంగుల సాధికారత ఎక్కడుంది? దానికోసం ఏం పోరాటం చేస్తున్నాం? మేము కనుక వస్తే ఎవరు ఏం చేయలేరు. కానీ మాకు ఒక పబ్లిక్ ప్లేసెస్కి వెళ్తే
మినిమం రిక్వైర్మెంట్స్ లేవు. అంటే మౌలిక సదుపాయాలు మాకు మినిమం లేవు. ఒక డిజబిలిటీ పీపుల్, ఒక వీల్ చైర్, ఒక పూర్ పీపుల్, ఐ మీన్ ఎకనామికల్గా కొంచెం వాళ్ళు బస్సు ఎక్కగలుగుతారా? వీల్ చైర్ ఎక్కలేరు కదా మేము. ఒక ర్యాంప్ ఉంటుంది ఒక పబ్లిక్ ప్లేసెస్లో, పబ్లిక్ ఆఫీసెస్లో. వాటి మీద డిస్కస్ చేయండి మీరు. మాకు కావాల్సిన వాటి మీద డిస్కస్ చేయండి. వాటి మీద డిస్కస్ చేయకుండా మీరు ఏవేవో వాటి మీద డిస్కస్ చేసి మమ్మల్ని మా మీద మీరు పాయింట్అవుట్ చేస్తారు. ఎంతవరకు కరెక్ట్? ఇటువంటి రీఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడే మేము పబ్లిక్ ప్లేసెస్లో కానీ లేదంటే ఎవ్రీథింగ్ సొసైటీలో కావాల్సిన ఆ రిక్వైర్మెంట్స్ మాకు ఇచ్చినప్పుడే మేము మూవ్ ఆన్ అవ్వగలుగుతున్నాం విత్ ఆల్ సపోర్ట్. సొసైటీ కానీ, గవర్నమెంట్ నుంచి కానీ, మీలాంటి అంటే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారుల నుంచి కానీ, అంటే మీ నుంచే మాకు రావాలి. మీరు అల్టిమేట్గా మీ నుంచే మాకు ఇవన్నీ వస్తాయి. బికాస్ వీ ఆర్ ది ఇంప్లిమెంటెడ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కదాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. మీరే లేనప్పుడు మేము ఇంకెక్కడ ఉంటాం? అంటే మీరు సంస్కరణలు తీసుకురారు, ఎటువంటి మార్పులు చేర్పులు చేయరు, మాకు సాధికారత రాదు, కానీ మా మీద మీరు కౌంటర్ చేస్తారా? ఎంతవరకు కరెక్ట్ అండి ఇది చేసేది? సో ఆ ట్వీట్ చూసిన తర్వాత ఆందోళనలు అవుతున్నాయి, పోరాటాలు, హక్కుల సాధనలు ఇవన్నీ అవుతున్నాయి. ఇప్పటికీ కూడా ఒక రెస్పాన్స్ అనేది మీకు అనుకూలంగా వస్తుంది అనుకుంటున్నారా గవర్నమెంట్ సైడ్ నుంచి? ఎలా ఉంటే బాగుంటుంది? రావాలని కోరుకుంటున్నాం మేము. ఇది నా ఒక్కలు కాదు మేము, 2.5 కోట్ల మంది దివ్యాంగుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి ఆ వ్యాఖ్యలు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కానీ రాకపోతే గవర్నమెంట్ ఉండి వేస్ట్ అండి నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకు అంటే మీరు చేయవలసిన సర్వీస్ మా కోసం. మీరే అంటారు దివ్యాంగుల సాధికారత, మహిళా సాధికారత, రకరకాల అన్ని విధాలుగా సామాజిక వర్గ ఉండే వాళ్ళకి సాధికారత అంటారు. మీరే కనుక ఇటువంటి సమయంలో ఇటువంటి అధికారులపైన యాక్షన్ తీసుకోకపోతే ఇంకా వస్తూనే ఉంటాయి, కామెంట్లు వస్తూనే ఉంటాయి, ఇటువంటి పుట్టుకుని వస్తూనే ఉంటాయి. సో ఎలా అయితే మీకు మద్దతుగా ఎన్ని పోరాటాలు జరుగుతున్నాయో, ఆందోళనలు జరుగుతున్నాయో, సేమ్ తను పెట్టినటువంటి ట్వీట్కి అనుకూలంగా తనను డిఫెండ్ చేస్తూ కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. నిజమే, వాళ్ళకి స్టామినా ఉండదు, లేకపోతే మీరు చెప్పినటువంటి దాన్ని నేను అంగీకరిస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను అని వస్తున్నటువంటి కామెంట్స్కి మీ రియాక్షన్ ఏంటి? ఎస్ మ్యామ్. ఇప్పుడు ప్రతి పీపుల్లోని అంటే ఇప్పుడు మీ మహిళలు కానీ, దివ్యాంగులు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ అందరూ అన్ని కొనుక్కునేళ్ళకి ఎలిజిబుల్ చేయలేము కొనుక్కొని. ఇప్పుడు మేము ఉన్నాం, నేను ఐపీఎస్కి ఎలిజిబుల్ కాను. ఎందుకు ఎలిజిబుల్ కాను? బికాస్ ఆఫ్ నేను షూటింగ్ చేయలేను, ఐ యాక్సెప్ట్. బట్ నేను మెంటల్గా స్ట్రాంగ్. సో నేను డెస్క్ అడ్మినిస్ట్రేటివ్ చేయగలుగుతాను కదా, అంటే ఒక ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేయగలుగుతాను కదా. సమ్టైమ్స్ అంటే నేను ఫీల్డ్ వర్క్ కాకుండా కానీ ఇక్కడ చేయగలుగుతాను. సో మీకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి. ఎవరైతే ఆమె మేడం గారి ట్వీట్కి సపోర్ట్ చేస్తున్నారో ఒక్కసారి మీరు డైవర్సిటీఫైగా ఆలోచించండి. అప్పుడు మీకు ఆ ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. ఆమె ఏ విధంగా అసలు ఆమె ట్వీట్ చేసిన అవసరం ఏమిటి అని క్వశ్చన్ చేయండి ఫస్ట్. ఆమె ఏ పర్స్పెక్టివ్లో చేశారు దానికి ఆన్సర్ ఇవ్వనండి మాకు. దానికి రీకౌంటర్ ఇచ్చి జస్ట్ ఆస్కింగ్ అంటే మేము జస్ట్ ఆస్కింగ్ లాగా మేము మూవ్ ఆన్ అవుతాం. మేము సో ట్రూ చిరంజీవి గారు, మీరు చెప్పింది నిజంగానే 2.5 crores పబ్లిక్ వాయిస్, అది ఇంక్లూజివ్నెస్ అంటే ఏంటి, సొసైటీ అంటే ఏంటి, అందరూ కలిస్తేనే కదా సొసైటీ అనేది. సో మీరు కోరుకున్నట్టుగా మీరు అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ వస్తుంది, ఒక ప్రాపర్ సొల్యూషన్ వస్తుంది అని వీఆర్ ఎక్స్పెక్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్ టు యూ అండ్ డోంట్ లూజ్ యువర్ ఆ ఇన్స్పిరేషన్ కావచ్చు, ఆ స్పిరిట్ని కావచ్చు. జస్ట్ కీప్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్లీ ఐ రిక్వెస్ట్ యూ, నౌవేడేస్ మా వాయిస్ వినిపించాలంటే మీ సోషల్ మీడియా ఫోర్త్ పిల్లర్ ఇన్ డెమోక్రసీ సిస్టమ్. సో మీలాంటి సోషల్ మీడియా వల్ల కేవలం మాలాంటి ప్రాబ్లమ్స్ బయటకు వస్తాయి. సో విత్ యువర్ సపోర్ట్ అంటే మీడియా సపోర్ట్తో మేము మా రైట్స్ మేము ఎంతవరకు వెళ్తాం. మీ సపోర్ట్ మాకు ఉన్నప్పుడు కానీ, ఎందుకంటే మీ సపోర్టే మాకు ఉండాలి, 4th పిల్లర్ ఆఫ్ ది డెమోక్రసీ కాబట్టి. సో మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ మేము యూ క్యాన్. Definitely, Chiranjeevi garu. Thank you so much. Best wishes to you, and we will meet once again. Definitely. After you achieve me achievement, we will celebrate your success also. Definitely, ma'am. Thank you so much.